సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది మన అభిమానులు ఏంటన్నా ఈ ఏఆర్ రెహమాన్ కాంట్రవర్సీ వల్ల మన సినిమాకి ఏమన్నా కొంచెం నెగిటివ్ అయ్యేలా అనిపిస్తుంది, అది ఇది అని చెప్పేసి దాని గురించి నువ్వు ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి కొంతమంది మన అభిమానులు కోరడం జరిగింది. సో నేను అది చూశానమాట. బీబీసీలో ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ క్లిప్పింగ్ బాగా వైరల్ అవుతుందన్నమాట. దాంట్లో ఏఆర్ రెహమాన్ గారు చెప్పింది ఏంటంటే, ఛావా అనేటువంటి మూవీ డివిసివ్ ఫిల్మ్. అంటే ఒక మనుషుల మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని, మతాల మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని దూరం చేస్తున్నటువంటి మూవీ. అది మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధాలని, మత విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి మూవీ అది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాని ఫుల్ షేక్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ చేసేటువంటి మూవీస్ బ్యాన్ చేయాలి, ఏఆర్ రెహమాన్ ఏ సినిమాకైతే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాడో, ఏ పాటలకైతే అతని ఏ పాటలైతే నెక్స్ట్ రిలీజ్ అవబోతాయో అవన్నీ కూడా బ్యాన్ చేయాలి, ఆ సినిమాలు ఏవి చూడకూడదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు చెప్పినటువంటి కామెంట్స్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దట్ ఒక బీబీసీ లాంటి పెద్ద ఛానల్లో కూర్చొని అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది, అది అంటే ఆయన స్టేచర్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అది తగ్గిస్తుంది, దానిలో సందేహం లేదు. ఎందుకంటే ఛావా అనేటువంటి మూవీలో అది ప్రాపగాండా మూవీ కాదు, అది మన చరిత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్నే చూపించడం జరిగింది. అది ఇవాళ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. మన చరిత్రలో మన మీద ఎవరెవరైతే దండెత్తారో, మనల్ని ఎవరెవరైతే హింసించారో, చిత్రవధకు గురి చేశారో, మనల్ని దోచుకున్నారో, అటువంటి వాళ్ళ గురించి, వాళ్ళు ఏ మతస్థులైనా కానివ్వండి, బ్రిటిషర్స్ అయినా కానివ్వండి, ముసల్మాన్ అయినా కానివ్వండి, క్రిస్టియన్ అయినా కానివ్వండి, హిందువులైనా కానివ్వండి, మన చరిత్రలో మనతో ఉండి మనల్ని వెన్నుపోటు పొడిచేవాడైనా, లేకపోతే మనల్ని దోచుకోవడానికి మన దేశానికి వచ్చి మనల్ని హింసించిన వారైనా సరే, ఎవరి మీదైనా సరే మూవీ చేయాల్సిందే, అది ప్రజలకి తెలియాల్సిందే. సో అది జరిగినటువంటి సత్యం, దాన్ని ఎవరో కాదనలేరు. అటువంటి సత్యాన్నే సినిమాగా చూపించారు ఛావాలో, అంతేగాని అది ప్రాపగండా మూవీ కాదు. ఏఆర్ రెహమాన్ గారికి ఆయన మతం మీద ఆయనకి ఇష్టం ఉంటే డైలీ ఆయన మతానికి సంబంధించినటువంటి వాక్యాలు ఆయన చదువుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, దాన్ని ఎవరు అపోజ్ చేయరు బేసిక్లీ. కాకపోతే చరిత్రలో జరిగినటువంటి నిజాన్ని ప్రజల ముందుకు చూపించేటువంటి గొప్ప మూవీ ఛావాని ప్రాపగండా మూవీ అంటే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు 1-2-3 సార్లు ఆలోచించాలి ఖచ్చితంగా. సో అది ఆయన రెప్యుటేషన్ని పాడు చేస్తుంది, ఖచ్చితంగా పాడు చేస్తుంది. సో ఆయన ఒపీనియన్ అది. కాకపోతే ఆ ఒపీనియన్ కూడా ఆలోచించి మనం ఏ ఒపీనియన్ చెప్తున్నాము, ఇది నిజమా అబద్ధమా, అది తెలుసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంటారు, చాలామందిని ప్రభావితం చేస్తుంటారు వాళ్ళ మాటలు, వాళ్ళ స్టేట్మెంట్. సో ఖచ్చితంగా 1-2 సార్లు అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అది ఏఆర్ రెహమాన్ గారి ఒపీనియన్కి టాలెంట్కి సంబంధం లేదు. రెండు కూడా ఎప్పుడు కూడా మ్యాచ్ చేయకూడదు, ఖచ్చితంగా మ్యాచ్ చేయకూడదు. ఏఆర్ రెహమాన్ ఈజ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ వర్తీ మ్యూజిక్ డైరెక్టర్, దాంట్లో సందేహం లేదు. సో అది ఆయన ఒపీనియన్ మీద డిబేట్ జరగాలి, కానీ ఆయన టాలెంట్ మీద డిబేట్ చేయకూడదు, అంటే డిబేట్ జరగకూడదు. దాన్ని ఇప్పుడు ఆయన టాలెంట్ని గుర్తించి ఆయన కొన్ని దశాబ్దాలుగా మ్యూజిక్ చేస్తున్నారు. సో ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ ఆయనతో వర్క్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది, మన కథకి న్యాయం చేసేటువంటి పాటలు ఆయన ద్వారా వస్తాయని తెలిసినప్పుడు సో దాని మీద డిబేట్ చేయడం అంటే కరెక్ట్ కాదు. ఒపీనియన్ వేరు, టాలెంట్ వేరు. సో రెహమాన్ గారి మీద మీకేమన్నా అంటే, మనం ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద ఆయన చెప్పేటువంటి ఒపీనియన్ గురించే మాట్లాడాలి, కానీ ఆయన టాలెంట్ గురించి మాట్లాడకూడదు. ఆయన సినిమానే బ్యాన్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ మాట్లాడి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాన్ని ఇంకో 2-3 రోజులైతే అందరూ మర్చిపోతారు. ఆబ్వియస్లీ ఏదైనా సరే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, దాని మీద మాట్లాడతారు. దీని మీద సీరియస్గా తీసుకుని ఇండస్ట్రీ వాళ్ళు ఒకవేళ బ్యాన్ చేసేయాలి, ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా బ్యాన్ చేసేయాలి అనుకుంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్. అన్ని ఇండస్ట్రీలు కలిపి ఏఆర్ రెహమాన్ బ్యాన్ చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకుంటే అది వాళ్ళ యూనిటీని బట్టి ఉండిద్ది. మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో ఏమో నాకే తెలియదు, కానీ ప్రజలు మాత్రం డిబేట్ చేయాల్సింది ఖచ్చితంగా వాళ్ళు కూడా చేయరు. ఇప్పుడు చికిరి అనేటువంటి సాంగ్ ప్రతి ఒక్క మతం వాళ్ళు వింటారు కదా, కుల మతానికి టాలెంట్కి కుల మతాలతో సంబంధం లేదు కదా. చికిరి అనేటువంటి పాట ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడు వింటున్నాడు.
ఒక హిందూ వింటున్నాడు, క్రిస్టియన్ వింటున్నాడు, ముస్లిం వింటున్నాడు, సిక్ వింటున్నాడు, ప్రతి ఒక్కరు వింటారు. టాలెంట్కి కులమతాలతో మనం అన్ని కొలవలేము. సో ఒపీనియన్ వేరు, టాలెంట్ వేరు. ఒక టాలెంట్ని టాలెంట్లోనే చూడాలి. ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కామెంట్స్, స్టేట్మెంట్ గురించి మనం ఆయన ఒపీనియన్ గురించి మాట్లాడాలి తప్పితే ఆయన టాలెంట్ గురించి మనం మాట్లాడకూడదు, ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఈ స్టేట్మెంట్ వల్ల ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వల్ల ఖచ్చితంగా ఆయన చేసేటువంటి నాట్ ఓన్లీ పెద్ది, ఆయన తర్వాత చేయబోయే రామాయణం కూడా చేస్తున్నారు ఆయన. సో ఏ మూవీకైనా కావచ్చు ఒక సాంగ్ కానీ, ఒక బీజిఎం కానీ ఆ మూవీ రిలేటెడ్ వరకే ఉంటుంది. ఇది ఆయన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి కామెంట్స్. దానికి సినిమాలకి సంబంధం, సినిమా అవుట్పుట్కి దానికి సంబంధం లేదు. రేపన్నాడు పెద్ద నుంచి ఇంకొక సాంగ్ వచ్చి బ్లాక్ బస్టర్ కొడితే జనాలు వింటారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హేట్రెడ్ ఉన్న వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తారే కానీ ఒక మంచి సాంగ్, ఒక మంచి సూదింగ్ సాంగ్ జనాలకు వచ్చినప్పుడు ఎవరు దాన్ని డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఖచ్చితంగా నెక్స్ట్ పెద్ద నుంచి ఏ సాంగ్ వచ్చినా సరే ఈ కాంట్రవర్సీ అనేది దాన్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఒక ఒపీనియన్ని మాట్లాడడం వేరు, ఒక ఒపీనియన్ త్రో చేయడం వేరు. దాని మీద డిబేట్ జరగడం కరెక్ట్ ఖచ్చితంగా. దాని మీద ఏఆర్ రెహమాన్ గారితో అపాలజీ చెప్పిస్తే ఓకే, కానీ ఆయన సినిమాలే చేయకూడదు, ఆయన పాటలు వినకూడదు, ఆయన బ్యాన్ చేసేయాలి అనడం మాత్రం కరెక్ట్ కాదు. సో దట్స్ ద ఒపీనియన్. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.